హలో వెల్కమ్ టు గీతా సారాంశం. ఈరోజు మా నాన్న ఎయిర్ కూలర్ క్లీనింగ్ పని పెట్టుకున్నారు. అయితే మధ్యలో వెళ్ళి నేను కొంచెం హెల్ప్ చేశాను. కానీ కొన్ని పనుల వల్ల నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ఆయనకు హెల్ప్ చేయలేదు. మొత్తం ఆయనే క్లీన్ చేసుకున్నారు. ఎండాకాలం అయిపోయింది, ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయింది, ఇంకా చల్లబడింది కాబట్టి ఇంకా ఈ కూలర్ని ఇప్పుడు యూజ్ చేయట్లేదు. వాటర్కి కొంచెం సున్నం పట్టినట్టు అయిపోయింది ఫ్యాన్స్ అవన్నీ. అండ్ అలాగే ఆసిలేషన్ బ్లేడ్స్ మీద అంతా కూడా కొంచెం డస్ట్ సెటిల్ అయింది, అవన్నీ క్లీన్ చేస్తున్నారు. స్టాగ్నెట్ అయిన వాటర్ మొత్తం డ్రైన్ చేసి వాటర్ ట్యాంక్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. నాచు అవన్నీ పట్టుంటాయి కదా, లోపల మొత్తం ఇంటీరియర్ బాడీ డస్ట్ లేకుండా క్లీన్ చేసుకోవాలి. అలాగే హనీకూమ్ ప్యాంట్స్ కూడా, దీంట్లో కూడా డస్ట్ సెటిల్ అయింటుంది ఇంతకాలం వాడి. సో వాటిని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. అండ్ ఎక్స్టీరియర్ బాడీ కూడా ఇలా మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేసారు. ఇలా అన్ని పార్ట్స్ క్లీన్ చేసుకుని వాటర్ మొత్తం డ్రై అయ్యాక మళ్ళీ నెక్స్ట్ యూస్ చేసుకునేంత వరకు కూలర్ని కవర్ చేసేయాలి. సారాంశం ఏంటంటే కూలర్ లైఫ్ స్పాన్ పెంచడానికి మినిమం మెయింటెనెన్స్ అవసరం.